ఇంకొక 3ని యాడ్ చేసాం అనమాట, ఇంకొక 3 అంటే 3 + 3 అంటేనేమో 6. మేము ఈజీగా అనమాట 1 మిలియన్ అనుకోండి, మా బ్రెయిన్లో బాగా నోట్ అయిపోయింది. 1 మిలియన్ అంటే ఎం అంటే 3 లాగా ఉంది కాబట్టి ఆ 3కి ఇంకొక 3 అంటే ఎంకి ఇంకొక ఎం, 3 3 6 కాబట్టి 1 మిలియన్ అనుకున్న 10⁶. 1 బిలియన్ ఫ్రెండ్స్, 1 బిలియన్ కూడా ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే 1 బిలియన్ బి అంటేనేమో ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఆ బీలో ఇలా రాస్తాం కదా బీని, ఈ బీలో కింద ఉన్నటువంటి దాన్ని కట్ చేసి తీసేయండి ఫ్రెండ్స్. అంటే ఎలా ఉంటుందంటే అప్పుడు ఇలా కనిపిస్తుంది అంటే 9 అంటే 1 బిలియన్ అంటే 10⁹. 1 lakh అనగానే 5, మన చేతి ఫింగర్స్ 5 అని గుర్తుపెట్టుకున్నాము. 1 crore అంటేనేమో క్రోర్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏడుస్తూ ఉంటారని గుర్తుపెట్టుకున్నాము. 1 మిలియన్ అంటేనేమో మిలియన్ అంటే ఎం అంటేనేమో 3 + 3 అంటేనేమో 10⁶ అని గుర్తుపెట్టుకున్నాము. 1 బిలియన్ అంటేనేమో బిలియన్లో బీని ఇలా రాసి కింద దాన్ని తీసేస్తే 9 లాగా కనిపిస్తుంది 10⁹. తర్వాత 1 ట్రిలియన్ ఫ్రెండ్స్, 1 ట్రిలియన్, ట్రిలియన్ అంటే T/12 అని గుర్తుపెట్టుకున్నాం. 10⁻12 ట్రిలియన్ అంటే T/12 అని గుర్తుపెట్టుకున్నాం అంతే. ఇక చూడండి, అది మీకు ఐడియా ఉంటే ఇక్కడ చూడండి ఎన్ని 10,000 అన్నారు అంటే 10,000 అనుగుణంగా ముందు మనం చేస్తాం ఫ్రెండ్స్. 10,000 అంటే ఎలా రాస్తామంటే 10 ఇంటూ 1000 అంటేనేమో 1000 రాస్తాం కదా ఫ్రెండ్స్. ఎన్ని 10,000 అన్నాడు, 10,000 అని రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ అయిపోయింది. 100 మిలియన్లకు సమానం అన్నాడు. 100 అంటేనేమో 100 రాసి ఇంటూ మిలియన్ అంటే 10⁶ కదా ఫ్రెండ్స్. మిలియన్ అంటే ఎం వస్తుంది, ఎం అంటే 336 కదా. ఇప్పుడు చూడండి 10 ఇంటూ 10,000 అంటే ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 3 zeros ఉన్నాయి, టోటల్గా 10⁴ zeros ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 100లో 2 zeros ఉన్నాయి, ఇక్కడేమో 6 ఉన్నాయి. 6 zeros 2 zeros మొత్తం మీద కలిపి 10 పవర్ మరి 8 వస్తుంది ఫ్రెండ్స్. 8 zeros అని అర్థం. ఈ రెండింటి డిఫరెన్సేగా అంటే పవర్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకుంటే అదే ఆన్సర్. 8లో 4 పోతే 4 కాబట్టి 10⁴ ఆన్సర్ ఫ్రెండ్స్. 10⁴ అంటే 1 పక్కన 4 zeros, 1 పక్కన 4 zeros యాడ్ అయితే ఉంటుంది అది ఆన్సర్. సో 1 పక్కన 4 zeros యాడ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ 2 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆప్షన్ 2 అంటే మీరు ఇక్కడ లాజికల్గా గుర్తుపెట్టుకోండి. 1 lakh అంటేనేమో మన చేతి యొక్క ఫింగర్స్ 5 అని గుర్తుపెట్టుకోండి. 1 lakh అంటేనేమో మనం అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, నేను లైఫ్లో ఒక 1 lakh సంపాదించాలని పిడికిలు పట్టుకుని ఉంటాం కదా ఫ్రెండ్స్. అంటే అట్లా మేము ఊహించుకుంటూ ప్రిపేర్ అయ్యాం కాన్సెప్ట్ని కూడా లాజికల్గా. 1 crore అమౌంట్ ఎవరికైతే ఉంటుందో మరి భయంతో ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కాబట్టి 10⁻7 అని. 1 మిలియన్ అంటేనేమో ఎం ఎలా రాస్తే ఈ ఎంకి ఇంకొక ఎం యాడ్ చేస్తే 336 అంటేనేమో 10⁻6 అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 బిలియన్ అంటేనేమో బిలియన్ అంటే కింద తీసేస్తే 9 లాగా కనిపిస్తుంది కాబట్టి 10⁹ అని. 1 ట్రిలియన్ అంటేనేమో T/12 కాబట్టి మరి 10⁻12. ఈ చిన్న చిన్న లాజికల్ గుర్తుపెట్టుకొని వాడు ఏదైతే బిట్ ఇస్తాడో దాన్ని అక్కడ కనుక అప్లై చేయగలిగితే చాలా బిట్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ డిఎస్సి మిత్రులు వీటిని కొంచెం కాన్సెప్ట్ని కూడా బైహార్ట్ చేయకుండా ఇవే కాకుండా మీ వేలో మీరు మరి ఆలోచించాలనేటువంటి ఆలోచనతోనే ఇవన్నీ మీకు మరి చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఒక అవగాహన వచ్చి ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చా అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఇంకొక బిట్ ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా గత డిఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్లు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది 24 ఇంటూ x² YZ + XY² + XYZ² 12 XYZ చే భాగించగా వచ్చే ఫలితం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మరి దీన్ని ఏం చేస్తారంటే జనరల్ మ్యాథ్స్ వాళ్ళు అయితే వెంటనే ఏం చేస్తారంటే డినామినేటర్లో 12 XYZ వేసి ఈ 12 అనేది 24లో 2 టైమ్స్ కట్ అవుతుంది.